నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో మాట్లాడడానికి బీజేపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ రాయుడు గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, బీసీలకు ఈ వ్యతిరేకంగా బీజేపీ ఉంది అని చెప్పి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు అంటే 3 టైమ్స్ మాత్రమే మనము నరేంద్ర మోడీ గారు ఈరోజు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి కొనసాగారు. మీరు అంత ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు ఏం చేసింది అనేటటువంటిది మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయా? చేసినటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బీసీ కమిషన్ను కేంద్రంలో చట్టబద్ధత చేసినటువంటి ప్రభుత్వము మన బీజేపీ ప్రభుత్వము. అదేవిధంగా మహిళలు కూడా 33% కూడా చేసినటువంటి ప్రభుత్వము. ఈరోజు భారతదేశంలో కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా ఎవరికి ఏ యొక్క అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సద్వినియోగం చేసుకునే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి యొక్క నరేంద్ర మోడీ గారి పరిపాలనా విధానము భారతదేశం అనేటటువంటిది ప్రపంచంలోని అగ్రరాజ్యాలకు పోటీగా ఈరోజు మేక్ ఇన్ ఇండియా కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ లీడర్గా తయారైనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. మీరు బీసీలకు ఏం చేసినారని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు లేవు, కానీ ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఏం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ముందు ఏం చేసినారని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలు చెప్పండి. మేమేం చేసామని మేము చెప్తాము. ఎందుకంటే ఈరోజు సున్నితమైనటువంటి సమస్యలను కూడా 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామ మందిరము బాబ్రీ మసీద్ సమస్యను సున్నితంగా పరిష్కరించారు. 370 ఆర్టికల్ను కూడా సున్నితంగా పరిష్కరించారు. దేశం మొత్తం కూడా వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లు పాస్ అయింది కాబట్టి పెద్ద ఎత్తున ముస్లింలు కూడా శుభాకాంక్షలు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఈరోజు వక్ఫ్ బోర్డు పేద ముస్లింలకు న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ వక్ఫ్ చట్టం అనేటటువంటి తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు ఒక ముస్లిమ్స్ అనేటటువంటి వాళ్లకు మా యొక్క బతుకులు బాగుపడుతున్నాయి, మా జీవితాల్లో ఒక వెలుగు నింపాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఆయనకు ఎంతో ఎత్తున నీరాజనం పలుకుతున్నారు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఒక ఉన్నతమైనటువంటి ఒక వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నది. కాబట్టి పేదవాళ్ళం మాకు కూడా ఈరోజు ఒక వక్ఫ్ బోర్డు వల్ల ఉపయోగము జరుగుతుంది అని చెప్పేసి గ్రహించి ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ చేస్తున్నటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా నరేంద్ర మోడీ గారికి ఈరోజు ఎక్కడ చూసినా నీరాజనం పలుకుతున్నటువంటి ముస్లిం మహిళలు కానీ ఒక పురుషులు కానీ ఉండొచ్చు. ఎంఐఎం దీన్ని కొంత మేరకు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే కామన్గా లీడర్స్ వాళ్ళు అంటే వక్ఫ్ చట్టంలో మాకు ఏదో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారే కానీ దానికి పరిష్కార మార్గాలు చూపిస్తున్నాము, కాబట్టి ఈ పరిష్కార మార్గాల వల్ల మీకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క వక్ఫ్ చట్టాన్ని తీసుకొని వచ్చి పార్లమెంట్లో బిల్ పాస్ చేయించారు. అందరికి కూడా అంటే కొంతమందికి మాత్రము పెయిన్ ఉండొచ్చు, కానీ మిగతా చాలామంది ముస్లింలకు దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఇప్పుడు ఈ బిల్లు వల్ల ఎవరికి నష్టం జరుగుతుందన్నా ఎవరికి లాభం జరుగుతుంది? ఇక్కడ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదు, లాభం లేదు. ఎందుకంటే మనము ఎప్పుడు భారతదేశంలో ఒక రాజ్యాంగానికి లోబడి మన యొక్క కార్యక్రమాలు ఉండాలి. ఒక కులం కానీ మతం కానీ చట్టాలు కానీ చట్టానికి అనుసరించి మాత్రమే పోవాలి తప్ప నేను సొంతంగా నా యొక్క ఎక్కడైతే ఉంటే ఆస్తి నేను ఆక్యుపై చేసుకుంటాననే దానికి ఈ యొక్క చట్ట వ్యతిరేకమవుతుంది. కాబట్టి చట్టబద్ధతంగా మీరు చేసుకోండి, ఎటువంటి లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత ఈ సెక్యులర్ పరిస్థితి ఉంటుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పేశారు పబ్లిక్కు. ఎందుకంటే అందరం సమానమే, ఆస్తులకు మీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయో తీసుకోండి, దానికి ఎవరు కూడా దీనికి వ్యతిరేకించట్లేదు, కాబట్టి మీ రైట్స్ మీరు తీసుకోండి అని చెప్పేసి సానుకూలంగానే అందరికీ నచ్చజెప్పి ఈరోజు వక్ఫ్ బిల్లును కూడా పాస్ చేయించడం జరిగింది. ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పరిపాలన ఎట్లా ఉంది? ఈరోజు ఎన్డీఏ కూటమి పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ఏర్పాటు చేసి ఈరోజు మంచి పరిపాలన ఒక అడ్మినిస్ట్రేషన్గా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు ఎక్కడైతే పోలవరం కానివ్వండి, రాజధాని నిర్మాణానికి కానివ్వండి, లేదా ఔటర్ రింగ్ రోడ్డు కోసము కేంద్ర ప్రభుత్వము ఎంతో సహకారం అందిస్తుంది. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ప్లస్ ఈ యొక్క కొన్ని పెద్ద పెద్ద మేజర్ ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అని చెప్పేసి జగన్ గారు 9 నెలల్లోనే వీళ్ళ పాలనకు శాతగాయతలేదని చెప్పి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఎట్లా
5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 3 రాజధానులు అన్నావు, ఒక్క రాజధాని నిర్మాణం లేదు. 70% పూర్తయినటువంటి పోలవరాన్ని నిర్మాణం కంప్లీట్ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సంక్షేమ పథకాల కోసము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నీ సంక్షేమ పథకాలని చెప్పేసి ప్రచారం చేసుకున్నావు. ఇటువంటి తరుణంలో మరి నిన్నెందుకు పక్కన పెట్టారు? కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అధికారం ఇచ్చారు? కాబట్టి మీలో ఉన్నటువంటి లోపాలను బట్టే కదా మీరు 9 నెలల్లోనే ఈ విధంగా చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చే నరేంద్ర మోడీ గారు, అడ్మినిస్ట్రేషన్గా ఒక చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి పరిపాలన విధానాన్ని స్వాగతిస్తున్నారే కానీ 9 నెలల్లో మీరు 5 సంవత్సరాలు పరిపాలించి ఏం చేశారు? పబ్లిక్లో మిమ్మల్ని పక్కన ఎందుకు పెట్టారు? దానికి సమాధానం కూడా ఉండాలి కదా. ఏపీకి పెద్ద ఎత్తున బడ్జెట్లో ఎక్కువ బడ్జెట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎట్లా ఉంది? అంటే బడ్జెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది అంటే విడిపోయిన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కువగా హైదరాబాదు ప్రాంతంలోనే ఎక్కువ డెవలప్మెంట్ అయినది. కాబట్టి ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సరైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ లేదు కాబట్టి వాటికి కొంచెం ఆదుకోవాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అన్ని రాష్ట్రాలు సమానంగా చూడాలి కాబట్టి ఆర్థికంగా కొంతవరకు వెసులుబాటు కల్పించడానికి సపోర్ట్ చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి దీన్ని విమర్శిస్తారు కదా. కూటమిలో ఉన్నందుకే ఎక్కువ బడ్జెట్ ఇస్తున్నారు, కానీ వేరే రాష్ట్రాలకి ఇటు తెలంగాణ కావచ్చు ఇంకా వేరే రాష్ట్రాలకు కూడా మరి బీజేపీ ఎందుకు అంత పెద్ద ఎత్తున ఇయ్యట్లేదన్న విమర్శలు కూడా వినబడుతుంది. మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇది వరకు మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీకు ఏ విధంగా సహాయం చేసింది? మీరు వాటిని ఎలా మిస్ చేశారు? ఇప్పుడు పోలవరానికి మీకు డబ్బులు కావాలంటే ఇచ్చారు కదా, అవి వాటిని ఎలా యూటిలైజ్ చేశారు? రాజధాని 3 రాజధానులు అన్నారు, ఏం 3 రాజధానులు ఎక్కడ ఉన్నాయి? కనీసం ఒక్క రాజధాని నిర్మాణం జరిగిందా? జరిగింటే కనుక ఈరోజు మీరెందుకు బయట ఉండేవాళ్ళు? కాబట్టి కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తుంది. అందరికీ ఎక్కడైతే తక్కువ ఉంటుందో వాళ్ళను కొంచెంవరకు సపోర్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తుందే తప్ప ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూడడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రము అటువంటి పరిస్థితి తీసుకురాదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అందరినీ భారతదేశంలో ఉన్నటువంటి కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం అగ్రగామి దేశంగా కొనసాగుతుందని చెప్పేసి ఈ ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఏం చెప్తారు? తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే నినాదం కొన్ని 6 నెలలుగా అది పొడిగిస్తూ వస్తూ ఉంది. దీని మీద పెద్ద సస్పెన్షన్ ఉంది. మీ అవగాహన ప్రకారం మీకున్న సమాచారం కావచ్చు, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఎవరో ఊహించుకుంటే అధ్యక్షుడు అయ్యే పరిస్థితి లేదు, ఎవరో చెప్తే అధ్యక్షుడు అనేటటువంటి మన ఊహలకు అందనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక నేషనల్ పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో చివరి క్షణం వరకు ఎవరు అధ్యక్షుడు అవుతారు అనేటటువంటిది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి అధిష్టానం యొక్క నిర్ణయమే చివరిగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎన్ని ఊహించుకున్నా అటువంటి పరిస్థితి జరిగేది లేదు. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ 2 రాష్ట్రాలకు అధ్యక్షులు నియమించే పరిస్థితిలో త్వరలోనే ప్రకటిస్తారు. అంతవరకు మనం అందరం వెయిట్ చేయాల్సింది తప్ప ఊహాగానాలకు మాత్రం తాగులేదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.